కబుర్లు. ఈ రోజు స్టోరీ ఏంటంటే తాగినప్పుడు చేసే తింగర పనులు పార్ట్ 2. మా వీడియోలు మీకు నచ్చినట్టు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. ఇగో చంద్రమ్మ ఉన్నావా ఇంట్లో? ఉన్నా పటేలా ఉన్నా. ఇగో ఈ రోజు అయ్యగారిని పిలిపించి అడిగిద్దాని అందరిని తీసుకొని రా అక్కడికి. అయ్యగారి ఇంటికి నువ్వు రా అందరిని తీసుకొని. సరే సరే. స్వామీజీ ఉన్నారు ఇంట్లో? అడగడగడ గుడుంబ శంకర్ ఏమైందమ్మా చెప్పండి, మీ సమస్య ఏందో చెప్పండి. ఓ సీత ఈడేందే గడగడ గుడుంబ శంకర్ అంటాడు, సినిమాలో డైలాగ్ అంటుండు. ఆరామాకలచ్చం అక్క. సరే సరే. నీచురాలా, నన్ను అనుమానిస్తున్నావా? అయ్యో క్షమించండి స్వామి. లేదయ్యా, మొన్న ఊరి నిండా చాదబడి ముగ్గులు వేసిండ్రు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊరి నిండా అరిష్టం పట్టుకుందా ఎట్లా అయిందానని అడిగిపోనికి వచ్చినవయ్యా. సరే సరే, నేను చూసి చెప్తా అంచనేసి. ఇక ఈడు చూస్తుండ నిద్రపోతుండ. ఆయన చొక్కేసుకుంది ఎవరి కొత్త పిల్లగాడు. ఎంతసేపు చూస్తావయ్యా? ఈ ఊరికి అరిష్టం పట్టుకుందే తల్లి. మీరు అనుకున్నట్టు అది చిన్న సమస్య కాదే తల్లి, ఒక పెద్ద సమస్య. ఏంది స్వామి ఆ పెద్ద సమస్య? ఏంది స్వామి? బాధపడి ఎందుకు చేసిండ్రానంటే, ఊరందరూ ఈ రోజునాలు పెట్టి చచ్చిపోతే మీ బంగారం సొమ్ములు డబ్బులన్నీ వాడు తీసుకోవాలని ఊరికి అరిష్టం పట్టేటట్టు చేసిండ్రా అమ్మ. ఏంది చేసింది? చిన్న మాంత్రికుడు కాదు, ఓ పెద్ద మాంత్రికుడు. మరి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి. ఎవరి పిల్ల ప్యాంట్ సొక్కేసుకుని కొద్దిలాగుంది. దానికి ఒక యాగం చేయాలి, ఊరి మీద పండగ చేయాలి. తర్వాతకి బాగా చేసినాక ఊరు ప్రశాంతంగా ఉంటది. సరే సరే అయ్యా, నువ్వు చెప్పినట్టు చేద్దాను గాని డబ్బులు ఎంత అవుతాయి? 1,00,000 రూపాయలు అవుతాయి. ఓ స్వామీజీ, నువ్వు నిజం చెప్పు. నిజంగా మా ఊరికి అరిష్టం పట్టుకుందా? నువ్వు నమ్మట్లేదా? ఆ ముగ్గులేసింది నేను రా పాడుకోవు. నమ్ముతున్నా స్వామి, నమ్ముతున్నా. నిన్నెందుకు నమ్మట్లేదు? నేను నమ్ముతున్నా. ఇంకా పోయి రండి అందరూ. ఇగో ఓ పిల్ల నిన్నే. చెప్పండి స్వామీజీ. కత్తిలాగా ఉన్నావు నువ్వు. వీళ్ళేంది సీక్రెట్ మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు స్వామీజీ? నిజంగా కత్తిలాగా ఉన్నావు నువ్వు. అదేంది సిగ్గుపడుకుని పోతుంది. ప్యాట్సింగ్ తొక్కింది అవుతుంది. సారీ పెంటమ్మా, ప్యాట్సింగ్ తొక్కి సారీ చెప్తే అయిపోతుందానే. వాళ్ళు నన్ను చూసి నవ్వుతావేమే నువ్వు? వదిలే, నా బొచ్చు వదిలే. నా చుట్టే పడతావని నీ సంగతి. పెంటక్క ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడే సీత, నా పైట సంగి తొక్కి నన్ను కొడుతుంది. ఇది దొంగముండది. ఏమైందల్లా, ఎందుకు కొట్టుకుంటున్నారు? మేడంతో వంకర పెట్టట్టుకు నన్ను దన్నింది. ఇప్పుడే మళ్ళీ ఏం ఎరగనట్టు నాగనాశలక్క కూర్చున్నది. నన్ను కొట్టి నా నడువని తెరిసింది. ముండది ముండంటవే, నడుము కాదు తలకాయ ఇరుతా. మెడంత వంగింది, దాని మెడ ఇరుతుంది అంటే చంద్రక్క. ఏ పిల్ల మనకెందుకు లేవే. ఏమైంది టుంగింది? స్వామీజీ ఏంది ఇట్లా వచ్చినారు? అదే అమ్మా, రేపు మంచి ముహూర్తం ఉంది, రేపు యాగం చేయాలి, అందరికి చెప్దానని నేను ఇట్లా వచ్చినాయి. సరే సరే. మేడం కర పెట్టుకుని వాడికి చూసిన అవుతుంది. ఓ సైదులు ఇర్రా. చెప్పు చంద్రక్క. రేపు మంచి రోజు అంట యాగం చేయడానికి. ఆ కొండ మీదకి రమ్మని చెప్పిండు అయ్యగారు. అందరు రండి. కొత్తగాని సరే సరే. నేను చేసిన పనికి యాగాలు, 1,00,000 రూపాయలు, యజ్ఞాలు అన్నానంట. ఏందో ఎంత మనుషులు. ఇక ఊళ్ళో అందరు వచ్చినట్టేనా? ఆ పెంటమ్మను ఆ కొత్తింటాం బాడమ్మ రాలేదు. చొక్కాలు వేసుకుంటూ వాడు పక్క నుంచి రవ్వుడు. ఇది నేను యాగం మొదలు పెడుతున్నా, అందరు శ్రద్ధగినండి. సరే సరే స్వామి. ఓం భీం బుష్ అందడుగు తీందడుగు నమ్దడుగు తప్పు తడుగు తొంతు తడుగు తాతూ థూ. ఈడు పెద్ద మాయగాడు అన్నట్టుగా ఉన్నాడు. ఏ మంత్రాలు చదువుతుండు? ఓం క్లీం భీం ధూమ్ దామ్ డబల్. యాగానికి ఎవరు అపశృతి కలుపుతున్నారు? శ్రద్ధగా నిశ్చయంగా ఉండండి. ఓం భీం కీం. అయిపోయింది, యాగం అయిపోయింది. రేపు పిల్లల పండగ చేసుకోండి. ఇక సరే స్వామి. ఈ విభూతి పెట్టుకోండి అందరూ. సరే సరే. అయిపోయిందరా యాగం? అయిపోయింది. వాడు ధూమన్నాడు, దామన్నాడు, 1,00,000 రూపాయలు పీకిండు అందరు కాడు. అందుకే వద్దురా ముగ్గేయొద్దురా అని అంటే వెనకపోతివి. అయిందా? బాగా అయిందా ఇప్పుడు? వాడు దొంగ బాబారా, వచ్చి ఆ బోడమ్మకి లైన్ వేస్తుండరా. నేను చూసిన ఇట్టనే చూస్తుండు దానికి వెళ్ళి. ఓ దోస్తులు చూసిండ్రు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఇది స్టోరీ కాదండి, దిస్ ఇస్ రియల్ స్టోరీ. ఇది మాకు మా సార్ వాళ్ళు చెప్తే దాన్ని నేను తీసుకొని చేయడం జరిగింది. దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.